నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అట్ స్నేహ హోమియో క్లినిక్. ఈరోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకలు రెండు టచ్ కావడం వల్ల వాపు అనేది వస్తుంది. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఎందుకు టచ్ అవుతాయి అని అంటే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళలో టచ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఓవర్ వెయిట్ ఎత్తే వాళ్ళలో, లిఫ్ట్ చేసే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇది జనరల్గా ఏ ఏజ్లో వస్తుంది అంటే 40+ తర్వాత వస్తుంటుంది. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఒక వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, లేదా కూలీలు కావచ్చు, లేదా ఎక్కువ బరువు ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళ వస్తుంటుంది. ముఖ్యంగా లేడీస్లో ఇది వస్తుంటుంది. ఎందుకని అంటే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటాయి, తర్వాత ఎక్సర్సైజ్ ఉండదు. రెండోది వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఇంకా ట్రిగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వెయిట్ అనేది పెరిగినప్పుడు ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుందంటే థైరాయిడ్లో బ్లడ్ తక్కువ ఉంటుంది. బ్లడ్ తగ్గినప్పుడు శరీరంలో నీరు వస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అది వాళ్ళకి తెలియకుండానే వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటారు. సో దీనివల్ల ఎముకలు పెరుసుబడిపోతుంటాయి. అంటే కాల్షియం లెవెల్స్ తగ్గడం వల్ల అరుగుదల అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్రిక్షన్ అనేది ఈ ఎముకలు రెండు రాసుకుంటాయని చెప్పినాం కదా. ఎందుకంటే మన మృదులాస్తి ఎముకకు మధ్యలో మృదులాస్తి ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో రెండు ఎముకలు టచ్ అవుతుంటాయి. ఈ టచ్ అయినప్పుడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దాని మీద ప్రెషర్ పడుతుంటుంది. ఆ ప్రెషర్ పడినప్పుడు పెయిన్ అనేది వస్తుంటుంది ఎక్కువగా. కాబట్టి దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, డయాగ్నోసిస్ ఎట్లా చేయాలనేది తెలుసుకుంటే దానికి ఎక్స్రే చేయడం వల్ల ఎరుగుదల తెలుస్తుంది, లేదా సిటీ స్కాన్ అయితే ఇంకా క్లారిటీ ఉంటుంది. మనకు రేడియాలజిస్ట్ ఏ గ్రేడ్లో ఉంది, ఎందుకు అడిగింది అనేది క్లియర్గా చెప్తాడు. సో ఆ గ్రేడ్ని బట్టి మనకు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ 4 గ్రేడ్లు ఉంటాయి. మీకు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ లేదా మ్యాక్సిమం థర్డ్ గ్రేడ్ వరకు హోమియోపతి ఎక్సలెంట్గా హెల్ప్ అవుతుంది. 4th స్టేజ్ వచ్చిందంటే మీకు ఆపరేషనే సరైన. మేమైనా ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా ఎవరైనా చెప్పాల్సింది ఆపరేషన్ ఫైనల్. సో ఆపరేషన్ లేకుండా, శస్త్రచికిత్స లేకుండా వాడుకోవాలంటే మీరు గ్రేడ్ 1, 2 వస్తే చాలా ఉత్తమం. మీకు మంచి ట్రీట్మెంట్ 80 to 90% చెప్పచ్చు. సో మేము చెప్పే డైట్ ఫాలో కండి, కొన్ని ఎక్సర్సైజ్లు ఫాలో కండి. ఆ విధంగా తర్వాత మాకు మెడికేషన్ అనేది చెప్పడం తర్వాత జరుగుతుంది.